స్థిరాస్తి రంగానికి ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం అవసరమని క్రెడాయ్ అధ్యక్షుడి ప్రేమ్సాగర్ రెడ్డి అన్నారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో కొన్ని వినతుల్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, వాటిని పరిష్కరిస్తామనే నమ్మకం ఉందని తెలిపారు. రాబోయే 25 ఏళ్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దూరదృష్టితో ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని, స్థిరాస్తి రంగానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని ప్రేమ్సాగర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి స్టేట్కాన్ పేరుతో క్రెడాయ్ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 900 మంది బిల్డర్లు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. అందరు బిల్డర్స్ ఒకటే ప్లాట్ఫామ్ కిందకు తీసుకొచ్చి చీఫ్ గెస్ట్ గా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని పిలవడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్ మీద ఏం జరుగుతుందంటే, ఒకటి మాకున్న ఇష్యూస్, మాకున్న ప్రాబ్లమ్స్ మేము ఆ రోజు వారికి విన్నవించడం జరుగుతుంది. కొన్ని తొందరగా చేయని ఉంటే హీ మే టేక్ సమ్ టైం, కానీ కొన్ని ఇష్యూస్ మేము ఆశాజనకంగా ఉన్నాం. కొన్ని ఇష్యూని అక్కడనే తను రిజాల్వ్ చేస్తాడు, మాకు సొల్యూషన్ ఇస్తాడు అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే, ఒక ఎడ్యుకేటివ్ సిస్టమ్. ఇక అందరు స్పీకర్స్ అంటే ఎందులో ఎవరెవరైతే పర్ఫెక్ట్గా స్పీకర్స్ ఉంటారో వాళ్ళందరినీ పిలవడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో, కన్స్ట్రక్షన్లో ఏమేమి జరుగుతున్నాయని తెలపడానికి కొరకు, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కొరకు, వాళ్ళకి అప్డేట్ చేయడానికి కొరకు, వాళ్ళను వీటిని గురించి నేర్చుకునేడానికి కొరకు మనం ఈ స్టేట్ కాన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.